దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శతాబ్దాల నాటి సంస్కృతి, భారతీయ కళా వైభవానికి ప్రతిరూపాలుగా నిలిచే అరుదైన క్యూరేటెడ్ కానుకల బహిరంగ వేలంపాట అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారత రాష్ట్రపతికి వివిధ జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు, పౌర సన్మానాలు, దౌత్యపరమైన సమావేశాల సందర్భంగా లభించిన అమూల్యమైన స్మారక చిహ్నాలను ఈ వేలంలో ప్రదర్శనకు ఉంచారు. వీటిలో కంటికి విందుగా నిలిచే సంప్రదాయ హస్తకళలు, మెటల్ శిల్పాలు, శతాబ్దాల నాటి చారిత్రక చిత్రపటాలు, నాణేలు, అరుదైన జ్ఞాపికలు, పర్యాటకులు, కళాభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రత్యక్ష ఆన్లైన్ బహిరంగ వేలం విధానం ద్వారా సామాన్య ప్రజలకు కూడా రాష్ట్రపతి భవన్తో ముడిపడి ఉన్న విశిష్ట చారిత్రక కళాఖండాలను సొంతం చేసుకునే అరుదైన అవకాశం లభించింది. వేలం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్ప్లే కౌంటర్లు, అలంకరించిన ప్రదర్శన రంగాలు విజువల్స్ పరంగా అత్యంత ఆకర్షణీయంగా చూపరులను మంత్రముగ్ధులను చేసేలా నిలిచాయి. రాష్ట్రపతి భవన్లోని ఈ అమూల్యమైన కానుకలను సేకరించి వాటి చరిత్రను భద్రపరిచి సముచిత రీతిలో ప్రజల ముందుకు తీసుకురావడంలో క్యూరేటర్ బృందం వహించిన పాత్రను రాష్ట్రపతి భవన డిప్యూటీ డైరెక్టర్ పంకజ్ ప్రోతిమ్ బార్డోలోయ్ ప్రత్యేకంగా కొనియాడారు. రాజభవనంలో దాగి ఉన్న ఇటువంటి ఐతిహాసిక కళా సంపదను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల మన సాంస్కృతిక మూలాలపై అవగాహన పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పారదర్శకతను పెంచడంతో పాటు సామాన్యులను కూడా రాజ్యాంగ అత్యున్నత భవన వైభవంతో భాగస్వాములను చేయడమే ఈ బహిరంగ వేలం ముఖ్య ఉద్దేశమని పంకజ్ ప్రోతిమ్ బార్డోలోయ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి ఊహించిన దానికంటే అత్యంత భారీ స్పందన లభిస్తోందని, బిడ్డింగ్ ప్రక్రియ ఎంతో ఉత్సాహపూరితమైన వాతావరణంలో కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ప్రత్యక్షంగా రాలేని వారి కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా వేలంలో పాల్గొనేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక సదుపాయాలను కల్పించారు. ఈ చారిత్రాత్మక బహిరంగ వేలం ద్వారా సమకూరే విరాళాలు మొత్తం నిధులను సామాజిక ప్రయోజనాల కోసం, అలాగే పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేలంపాటలో విద్యార్థులు, యువత, కళాప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్రపతి భవన చరిత్రను, కళాఖండాల సౌందర్యాన్ని దగ్గరగా తిలకిస్తున్నారు. ప్రతి ఒక్క వస్తువు రూపకల్పనలో భారతీయ హస్తకళాకారుల ప్రతిభ, నైపుణ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో ఈ ప్రదర్శన ప్రాంగణమంతా ఒక గొప్ప ఆర్ట్ గ్యాలరీని తలపిస్తోంది. టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా విజువల్స్కు ఈ అరుదైన సేకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అత్యంత సుందరంగా అలంకరించిన ప్రతిమలు, కాంస్య విగ్రహాలు, ప్రత్యేక చేనేత వస్త్రాల కలెక్షన్లు వేలం ప్రాంగణానికి సరికొత్త శోభను తీసుకువచ్చాయి. దేశంలోనే అత్యున్నత వేదికపై జరుగుతున్న ఈ క్యూరేటెడ్ గిఫ్ట్స్ ఆక్షన్ సాంస్కృతిక రంగానికి, కళారంగానికి సరికొత్త పంతులు తొక్కిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది.